బిగ్ బాస్ సీజన్ 7 లో ప్రస్తుతం టికెట్ ఫినాలే రేస్ జరిగిపోయింది. మొత్తానికి అంబటి అర్జున్ అయితే టికెట్ ఫినాలే అయితే టాస్క్ లో గెలిచి టికెట్ ఫినాలే సాధించాడు. అయితే ఇదే విషయంపై బిగ్ బాస్ సీజన్ 4 అఖిల్ మాట్లాడుతూ, నేను శివాజీ ఆవర్ అలాగే ప్రశాంత్ కి సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే వాటి కింద నాకు కామెంట్లు చేస్తున్నారు. నువ్వేంట్రా వాళ్ళ గురించి చెప్పేది, నువ్వెప్పుడు రన్నర్ గానే వచ్చా విన్నర్ అవ్వలేదనేసి కామెంట్లు చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. పర్లేదు చేసుకోండి, ఇవన్నీ నాకు అలవాటే. సీజన్ 4 లో అయితే ఇలాంటివి చాలా చూశాను, కానీ కొంచెం క్రియేటివిటీగా ఆలోచించి చేయండి అని అఖిల్ చెప్పుకొచ్చారు. అలాగే మీరు ఒకరోజు బిగ్ బాస్ హౌస్ లోకి ఉండి చూడండి, అసలు బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ అయ్యుండి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి తన ఆట ఒక లెవెల్లో ఆడుతున్నాడు, తనంటే ఏంటో చూపిస్తున్నాడు, వాడు మగాడంటే. అలాగే అంబటి అర్జున్ చాలా కష్టపడి గేమ్ అయితే గెలిచారని చెప్పుకొచ్చారు. అంబటి అర్జున్ ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఎవరి సానుభూతి లేకుండా టికెట్ ఫినాలే రేస్లో అయితే గెలిచారు. అలాగే పల్లవి ప్రశాంత్ అయితే తన 100% ఇస్తూ ప్రతి టాస్క్లో చాలా బాగా ఆడాడు. అలాగే ఇంకా అమర్దీప్ అయితే వేరే వాళ్ళు పాయింట్స్ ఇవ్వడం ద్వారా తను కూడా ముందంజలో వచ్చారు. ఇక ప్రశాంత్ విన్ అయితే చూడాలని ఉంది నాకు. ప్రశాంత్ నేను ఒకటే అని కామెంట్ చేస్తున్నారు. ప్రశాంత్ పర్లేదు, నాలాగా రన్నర్ అయినా పర్లేదు, కానీ వాడిని ఇక్కడ చూడాలని నేను కూడా అనుకుంటున్నాను అనేసి అఖిల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి టికెట్ ఫినాలే అమర్దీప్ అండ్ ప్రశాంత్కి వస్తుంది అనుకున్నాము, కానీ లాస్ట్లో అందరూ షాక్ అయ్యే విధంగా అర్జున్ అంబాటి గేమ్ ఆడారు. ఇద్దరిని లాక్కొని వెళ్ళి తన పాయింట్స్ని పెంచుకున్నారు. లాస్ట్ గేమ్లో వచ్చిన టాస్క్ అతనికి చాలా బాగా ఉపయోగపడింది. ఇక ఈ రోజు నాగార్జున గౌతమ్కి అయితే అడుగుతూ ఉంటారు, ఇక నువ్వు ఎప్పుడు శివాజీని యావరికి ఆ ప్రశాంత్కి ఒకటే సపోర్ట్ చేస్తారని అంటావు కదా, మరి ప్రియాంక చేసింది ఏంటి, గ్రూప్ గేమ్ కదా, ప్రియాంక చెప్పింది నువ్వెలా వింటావు అని ఆ గౌతమ్కి చెప్పాడు. అలాగే ప్రియాంకకి కూడా చెప్పుకొచ్చారు. అలాగే ప్రియాంకతో నాగార్జున మాట్లాడుతూ, ప్రియాంక నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నావా, గ్రూప్ గేమ్ ఆడుతున్నావా, నువ్వు ఇక గ్రూప్ గేమ్లో ఆపై గౌతమ్ ఇష్టం, గౌతమ్ పాయింట్స్ ఎవరికి ఇచ్చుకోవాలో గౌతమ్కి తెలుసు, గౌతమ్ అర్జున్కి ఇద్దాం అనుకున్నాడు, అర్జున్ అన్నకన్నా ప్రియాంక చెల్లి ఎక్కువైపోయింది గౌతమ్కి అని నాగార్జున గారు ప్రోమోలో మాట్లాడుతూ ఉంటారు. మరి ప్రియాంక మాత్రం లేదు సార్, ఐఎమ్ ఆల్వేస్ ప్లేయింగ్ మై ఇండివిజువల్ గేమ్ అని చెప్పుకుంటూ వస్తుంది. కానీ ప్రియాంకకు మాత్రం ఇండివిజువల్ గేమ్ ఎక్కడ అనిపించలేదు. రీసెంట్గా అయితే గౌతమ్ పాయింట్లు ఇవ్వమన్న దగ్గర అయితే వాళ్ళ ఫ్రెండ్ అనేసి గౌతమ్కి అయితే చెప్పింది, అమర్దీప్కి పాయింట్లు ఇవ్వమని ప్రియాంక చెప్పింది. కాబట్టి ఇప్పుడు అదే పాయింట్ని నాగార్జున అయితే తీయడం జరిగింది. ఇంకా ఈ వీక్ కనుక అర్జున్ టికెట్ ఫినాలే గెలవకుంటే ఖచ్చితంగా ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేవారని తెలుస్తోంది.